ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలో వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అనేక జలాశయాల గేట్లు ఎత్తివేశారు. చెరువుల నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్వి విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షలు వాయిదా వేశారు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, నగరీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంకలు, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, అరణియార్, కళ్యాణి జలాశయాలకు భారీగా నీరు చేరుతోంది. జిల్లాలో 1200 చెరువులు నిండుకొండలా మారాయి. 3 చెరువులకు గండ్లు పడ్డాయి. పలు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువులు, గండ్లను ఎప్పటికప్పుడు పూడ్చాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. बंद बात इसकी बंद గేట్లు స్టక్ చేసేది తీసినా సార్. Hey,